బెంగళూరు రేవ్ పార్టీ సినీ రాజకీయ రంగాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్కు చెందిన వాసు ఈ పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో హేమ దొరికినట్లు బెంగళూరు పోలీసులు ప్రకటించారు. కానీ హేమ మాత్రం బుకాయిస్తూనే వచ్చింది. చివరకు బర్త్డే కేక్ తినేసి వచ్చానని చెప్పింది. ఇలా హేమ ఆడిన నాటకాలు జనాల ముందుకు వచ్చాయి. హేమ చెప్పిన మాటల్ని జనాలు ఎవ్వరూ నమ్మలేదనుకోండి. ఇక ఇప్పుడు బెంగళూరు పోలీసులు వేసిన షార్ట్ షీట్లో హేమని నిందితురాలుగా పెట్టారట. బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన షార్ట్ షీట్ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు. మొత్తంగా 88 మంది నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. 1086 పేజీల షార్ట్ షీట్లో ఎన్నో విషయాలున్నాయి. ఇందులో హేమను నిందితురాలుగా చేశారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ చేశారు. ఆమెతో పాటుగా చాలా మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఆ రేవ్ పార్టీలో MDMA అనే డ్రగ్స్ను హేమ తీసుకున్నట్లు ఆధారాలు లభించాయట. ఆ మెడికల్ రిపోర్ట్స్ని కూడా షార్ట్ షీట్కు అటాచ్ చేసి కోర్టుకు సమర్పించారట. హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొన్నారని తెలుస్తుంది. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలుగా పోలీసులు పేర్కొన్నారు. రేవ్ పార్టీలో ఆమె పట్టుబడినా కూడా మీడియాని, జనాల్ని, పోలీసుని తప్పుదోవ పట్టించేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఇంట్లోనే ఉన్నాను, ఫామ్ హౌస్లో ఉన్నానంటూ నాటకాలు ఆడింది. వీడియోలు రిలీజ్ చేసింది. వంటగదిలో బిర్యానీ చేశానంటూ ఇలా వీడియోని వదిలి నాటకాలు బాగానే ఆడింది అనుకోండి. తెరపైన కూడా ఇలా రియల్గాను నటించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె నట విశ్వరూపానికి జనాలు పడిపోలేదు. ఆమె అసలు రంగు తెలుసుకొని పైగా నవ్వుకున్నారు. ఓవైపు పోలీసులు హేమ దొరికినట్టు ఫోటో రిలీజ్ చేస్తుంటే మరోవైపు బుకాయించే ప్రయత్నం చేస్తూ వచ్చింది హేమ. చివరకు రేవ్ పార్టీకి వెళ్ళానని, వాసు తన ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళానని, కేక్ కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చానంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఏదో మీడియానే తనను కావాలని ఇలా బూచీగా చూపిస్తుందంటూ మండిపడింది. కానీ చివరకు హేమ డ్రగ్స్ తీసుకుందని, నిందితురాలే అని పోలీసులు ప్రకటించారు. మరి ఇప్పుడు హేమ ఇంకేం చెప్తుందో చూడాలి.